ఎవరు పెట్టారు ఈ రూల్స్? సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్? మీరే పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్. ఆయన రూల్స్ పెట్టారు. యూఆర్ ఫాలోయింగ్ ఇట్. కాదని చెప్పండి. మీరు ఒకటి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్. ఇదే సార్ ప్రశ్న వేయించుకుని ఇరుక్కుంటా అంటే ఇదే అంటారు. ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. 300 యూనిట్లు పెట్టింది ఎవరు? మీరు. ఆప్కోస్ కి రాకుండా చేసింది ఎవరు? మీరు. భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు? మీరు. తిప్పి మమ్మల్ని అడుగుతారు చాలా మంది. అధ్యక్ష, రూల్స్ మీరు పెడతారు, గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు. కనీసం అంత లేకపోతే ఎల్ఓపి గారు వెళ్ళండి, పాఠాలు చెప్పించుకోండి. ఎల్ఓపి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇది చాలా క్లియర్ గా వచ్చింది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు అధ్యక్ష. ప్రాసెస్ ఫాలో అయ్యాం, అర్హులందరికీ మేము ఇస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రెండు, కొంతమంది పిల్లలకి 9,000 పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఏంటంటే అధ్యక్ష, మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది అధ్యక్ష. ఆ రెండు జోడించి ఆ డబ్బులు వేస్తాం అధ్యక్ష. సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్రం వాటా మేము వేసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. ఇది వాస్తవం. అబౌట్ 30 to 45 days టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు. అర్హులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రమేష్ గారు మాట్లాడుతూ నెలకి 15,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష. ఇచ్చింది సంవత్సరానికి 13,000 రూపాయలు అధ్యక్ష. అది కూడా మళ్ళీ చివరి సంవత్సరంలో ఇంకొక 500 తగ్గించారు అధ్యక్ష. ఇచ్చింది 4 సంవత్సరాలు అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందనం ఎంతమంది అర్హులు ఉన్నా అంతమంది అర్హులకి ఇస్తాం అధ్యక్ష. ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే మీరు ఇవ్వట్లేదు అంటారు అధ్యక్ష. ఎట్లా ఇవ్వాలి అధ్యక్ష? అడిగేదానికి కూడా ఉండాలి, బేసిస్ ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వము ఒక కార్యక్రమం చేయాలంటే బేసిస్ ఉంటుంది. రేషన్ కార్డు లేదంటారు. ఎస్, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డులు కూడా ఇచ్చాం అధ్యక్ష. కొత్త కార్డులు డిజైన్ చేసాం. ఏ రాజకీయ నాయకుడు ఫోటో కూడా లేదు అధ్యక్ష. ఆ రేషన్ కార్డులో డిజిటల్ స్మార్ట్ కార్డు ఇచ్చాం. నీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టి కార్డు ఇస్తున్నాం. కార్డు వచ్చిన తర్వాత అర్హులు ఎవరు ఉంటే మిస్ అయి ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. సార్ ఇంకోటి ప్లీజ్ గత ప్రభుత్వంలో ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఎగ్జామ్స్ ఉండేదండి. అంటే మెమో ద్వారా గైడ్ లైన్స్ లో మార్చారు. శానిటరీ వర్కర్స్ కి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం కానీ లేకపోతే అప్పుడు అమ్మఒడి కానీ వచ్చేది. కానీ ఇప్పుడు శానిటరీ వర్కర్స్ కూడా రావట్లేదు. అదేమన్నా మీరు దాన్ని సరి చేయగలుగుతారా అధ్యక్ష? ఆశా వర్కర్స్, దాని తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్ విషయంలో అధ్యక్ష మేము డిస్కస్ చేస్తున్నాం. ఇది గతంలో కూడా నేను చెక్ చేశాను అధ్యక్ష. చాలా స్పష్టంగా మీరు చూస్తే అంటే గతంలో పారిశుద్ధ్య కార్మికులకి రిలాక్సేషన్ ఉంది కదండి? లేదు అధ్యక్ష. ఉందండి, జీవో ఉంది, మెమో ఉంది. ఇక్కడ ఏం రాస్తుంది అధ్యక్ష? గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, నో మెంబర్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ / పెన్షన్ స్కీమ్స్, శానిటేషన్ వర్కర్స్ అండ్ లో ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ earning below 10,000 in rural areas and 12,000 in urban areas are exempted from the ineligibility rules of తల్లికి వందనం. మేము ఇచ్చాం అధ్యక్ష. ఇది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఇచ్చింది అధ్యక్ష. మళ్ళీ చదువుతాను అధ్యక్ష. నో మెంబర్స్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ / పెన్షన్ స్కీమ్స్ అర్హులు కాదు. కానీ శానిటేషన్ వర్కర్స్ అండ్ లో ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ earning below 10,000 in rural areas or 12,000 in urban areas are exempted from the ineligibility rules of తల్లికి వందనం. సో రూరల్ ఏరియాస్ లో 10,000 కన్నా తక్కువ జీతం వస్తే తల్లికి వందనం వర్తిస్తుంది అధ్యక్ష. అర్బన్ లో 12,000 రూపాయల కన్నా తక్కువ వస్తే జీతం తల్లికి వందనం వర్తిస్తుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇది మేము డబ్బులు ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇది చాలా క్లారిటీగా ఆల్రెడీ వర్తిస్తుంది అధ్యక్ష. వాళ్ళకి అందజేస్తున్నాం అధ్యక్ష. అంటే ఎలాంటి డౌట్ లేదు సార్. అది కాదు, ఇప్పుడు మున్సిపాలిటీస్ లోను వాటిల్లోనూ అర్బన్ లో 18,000 ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్ లో. మీరు 12,000 పెడితే వాళ్ళకి ఎలా వర్తిస్తుందండి? కరెక్ట్ అధ్యక్ష. మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశాము. గతంలో కూడా గైడ్ లైన్స్ ఫ్రేమ్ అయ్యాయి. మున్సిపాలిటీస్ లో 12,000 లేదు కదండి.
మేము పెంచాం అధ్యక్ష, మేము వచ్చిన తర్వాత మేము పెంచాం. అది కాదు 12,000 జీతాలు కూడా మేము జీతాలు. పెంచాం అధ్యక్ష. అవును, జీతం పెరిగింది కదండి. కరెక్ట్ సార్, మేము జీతాలు మేము పెంచాము, కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం మేము వెళ్తున్నాము. అధ్యక్ష నన్ను పూర్తి చేయనియండి. ప్లీజ్ ప్లీజ్ ఆడమంటారా మీరు మారుతాను కూర్చుంటా, నో Please. ప్రాబ్లం. మాట్లాడండి మంత్రి. ఎల్ఓపి గారు కొంచెం కంట్రోల్ చేయండి మీ మనుషుల్ని, కొంచెం కంట్రోల్ చేయండి సార్. సార్ ఇప్పుడు నేనేది ఏంటంటే అధ్యక్ష, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ కూడా మమ్మల్ని అడిగారు, అది మేము టేకప్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఐ స్టాండ్ కరెక్టెడ్ ఇన్ ద హౌస్. పారిశుద్ధ కార్మికులు టోటలీ ఎగ్జామ్ చేశాం అధ్యక్ష, ఆల్రెడీ ఎగ్జామ్ చేశాం, రావట్లేదండి. ఆల్రెడీ ఎగ్జామ్ చేశాం. మీరు కొంత వివరాలు పంపించండి అధ్యక్ష, నోట్ ద్వారా పంపిస్తాం. ఐ స్టాండ్ కరెక్టెడ్. తర్వాత అంటే గైడ్ లైన్స్ ఇది ఉన్నాం, తర్వాత మేము ఎగ్జామ్ చేశాము. ఐ స్టాండ్ కరెక్టెడ్ ఉంది, 100% ఎగ్జామ్ చేశాం అధ్యక్ష. ఎగ్జామ్ చేసినట్టు ఏమి జీవో రాలేదు కదా, జీవో కానీ మెమో కానీ రాలేదు కదా. ఇచ్చాం సార్, అది మెమో ఇచ్చేసాం సార్, అది డబ్బులు కూడా వేసాం సార్. ఎంతమంది పారిశుద్ధ కార్మికులకి డబ్బులు వేసాం కూడా ఆ మెమో ఉంటే నాకు ఒకటి ఇమ్మనండి. వి విల్ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్ అధ్యక్ష. ఎంతమంది ఎగ్జామ్ ఎంతమందికి ఇచ్చాం పేమెంట్ అనేది హౌస్ లోకి మేము ఇస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ.